నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కంపెనీలతో ఒప్పందం చేసుకున్న మంత్రి నారా లోకేష్. ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేసిన కలెక్టర్ షణ్మోహన్. అందుతున్న వైద్య సేవలపై ఆరా. నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమల కార్మికుల ఆందోళన సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానంటూ శాంతింపజేసిన ఎంపీ భైరెడ్డి శబరి. భీమవరంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి జయప్రదం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి బలరాం. మరికొద్ది రోజుల్లో సభ్యత్వ నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, ప్రాగ్మాటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలి విడతలో 42 కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది. వివిధ ప్రమాదాల్లో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్తో పాటు కృష్ణా జిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించనున్నట్లు తెలియజేశారు. కార్యకర్తల కోసం లోకేష్ చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను కలెక్టర్ షణ్మోహన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆక్సిజన్ ప్లాంట్, గైనిక్, మెటర్నిటీ, చిన్నపిల్లల వార్డులను, మరుగుదొడ్లను పరిశీలించారు. రోగుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రసూతి వార్డులో వైద్య సేవలు పొందుతున్న మహిళలతో మాట్లాడి హాస్పిటల్ ద్వారా అందుతున్న సేవలు, వైద్యుల ప్రవర్తన, భోజనం, వసతి వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు అధికారిక నివాసం అక్రమ కట్టడమని, నదీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి నివాసాలు ఏర్పాటు చేయకూడదని చట్టం ఉందని వైసీపీ అధికార ప్రతినిధి పొత్త శివశంకర్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అక్రమ కట్టడాన్ని సీఎం అధికారిక నివాసంగా ప్రకటించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. చట్టాలు తయారు చేసేవారు అక్రమ నివాసాల్లో ఉండడం సబబేనంటూ ప్రశ్నించారు. అక్రమ నివాసాన్ని అధికారిక నివాసంగా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. 2014లోనే ఇది అక్రమ కట్టడమని అధికారికంగానే తేల్చామని, రాష్ట్ర విభజన అనంతరం కొత్త ప్రభుత్వం వచ్చిందని, చంద్రబాబు ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇది అక్రమ కట్టడమని చెప్పారు. దీన్ని కూల్చాలంటూ ప్రకటనలు కూడా చేశారు. మేధా పాట్కర్, రాజేంద్ర సింగ్ వంటి పర్యావరణవేత్తలు ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారని శివశంకర్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గత 10 సంవత్సరాల నుంచి ఆ అక్రమ నివాసంలో ఉండడము ఏం సంకేతాలు మనం ఇస్తున్నాము? మనమే చట్టాలు తయారు చేస్తాము, మనమే చట్టాలు పాటించాలని చెప్తాము, కానీ మనమే అటువంటి అక్రమమైనటువంటి కట్టడాలు ఉండడం అనేటువంటిది సమంజసమేనా? ఒక్కసారి దీని యొక్క చూసుకున్నట్లయితే వీళ్ళు ఆ నిర్మాణం గురించి
చంద్రబాబు గారు ఉండేటువంటి ఎస్టేట్ లింగమనేని ఎస్టేట్ అనేటువంటిది అంటున్నాం కదా. గతంలో 2014 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉండే పిఏసి చైర్మన్ గా రేవూరి ప్రకాష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండే. ఆ రేవూరి ప్రకాష్ పిఏసి చైర్మన్, అదేవిధంగా పిఏసి సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎమ్మెల్యే, అదేవిధంగా బాలవర్ధన్ రావు ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీ వైబి రాజేంద్ర ప్రసాద్ అనేటువంటి ఈ కమిటీ విజయవాడ సబ్ కలెక్టరేట్ లో మీటింగ్ పెట్టుకొని కరకట్ట వెంబడి ఉండేటువంటి నిర్మాణాలన్నీ కూడాను అక్రమమైనటువంటివి, కాంగ్రెస్ ప్రభుత్వము ఈ విధంగా అక్రమంగా నిర్మాణాలు చేపట్టింది వీరి సహాయంతో అని చెప్పి ఆ సమావేశం పెట్టి తర్వాత కృష్ణా జిల్లా గుంటూరు కలెక్టరేట్లలో వాళ్ళ యొక్క ఆ మెమొరాండమ్స్ ఇచ్చేస్తూ ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా ఇచ్చి నానా చిందులేశారు. ఇమ్మీడియట్ గా నోటీసులు ఇవ్వండి, కూల్చేయండి, ఇది అక్రమైనటువంటి ప్రాంతము, నదీ పరివాహ ప్రాంతము, నది ఫ్లోటింగ్ అడ్డుపడుతున్నాయి, దీనివల్ల వరదలు సంభవిస్తాయి అనేటువంటిది నానా హంగామా చేశారు. అది జరిగిన తర్వాత రాష్ట్రము విడిపోవడము, కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడము, వచ్చిన తర్వాత కూడా 2014 డిసెంబర్ 31వ తారీఖున మంత్రివర్గం ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి అప్పుడు మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు బోటులో వెళ్తూ విలేకరులందరినీ తీసుకుని వెళ్ళేసి అధికారులను ఈ నిర్మాణాలన్నీ కూడాను ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు ఎస్టేట్ ఉంది కదా, లింగమనేని ఎస్టేట్, అదేవిధంగా ఆ కటకట్ట ప్రాంతంలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా అక్రమ కట్టడాలు అని చెప్పి నానా హంగామా చేస్తూ మంత్రిగా ఉన్నటువంటి ఆయన ఇవన్నీ కూల్చాలనేటువంటి నోటీసులు ఇస్తున్నాము, అన్ని చేస్తున్నాం అన్నారు కదా. అది జరిగింది. నెక్స్ట్ డే 2015 జనవరి 1వ తారీఖున క్యాంపు కార్యాలయంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఇప్పుడు 2015 జనవరి 1వ తారీఖున విలేకరులతో మాట్లాడుతూ ఇది అక్రమ కట్టడము, కాంగ్రెస్ వారు చూడు ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారో, నదులను కూడా వదిలిపెట్టట్లేదు, ఈ యొక్క లింగమనేని ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని బిల్డింగులు అన్ని కూడా అవన్నీ అక్రమంగా కట్టారు, ఇవన్నీ కూల్చేస్తామనేటువంటిది ఆయనే చెప్పారు. కొద్ది రోజులు ఏమైందో ఏమో తర్వాత కానీ ఎవరైతే వీళ్ళు అక్రమ కట్టడాలు ఇవన్నీ కూడా అని నానా హంగామా చేశారో చట్ట ప్రకారం కూడా అవన్నీ కూడా అక్రమ కట్టడాలు, అదే ప్రాంతంలో చంద్రబాబు గారి నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటికే చాలా మంది తర్వాత కాలంలో అయితేనేవి మన మేధా పాట్కర్ గారు, జాతీయ పర్యావరణవేత్తలు రాజేంద్ర సింగ్ గారు, వీళ్ళందరూ కూడాను ఇక్కడంతా కూడా విజిట్ చేసి అయ్యా ఇవన్నీ కూడాను నదులు అనేటువంటిది చాలా కుచించుకుపోవడం వల్ల ఈ కట్టడాల వల్ల ఫ్లోట్ దెబ్బతినేసేసి వరదలు అనేటువంటి సంభవిస్తాయి, దానివల్ల ఫ్లడ్స్ వస్తాయి, ఇది మంచిది కాదు, ఇదంతా పర్యావరణాన్ని కాపాడుకోవాలనేసి పదే పదే వాళ్ళు అప్పీల్ చేసినా కూడా చలనం లేదు చంద్రబాబు గారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నారు కాబట్టి. డ్రైనేజీ సిస్టమ్ అనేటువంటిది లేదు. ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఈ యొక్క నివాస ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు చేసే మలమూత్రాలు కూడాను డైరెక్ట్ ఆ నదిలో, కృష్ణా నదిలో ప్రవహించి ఆ నది డ్రింకింగ్ వాటర్ లాగా పక్కకి వెళ్ళేసి ఫ్లో చేసి ఆ వాటర్ని జనాలు కూడా తాగేటువంటి పరిస్థితి వస్తుంది. తన ఇల్లు కాపాడుకోవడానికి, ఆ అక్రమ కట్టడం కాపాడుకోవడానికి బుడమేరు కూడాను అర్ధరాత్రి గేట్లు ఎత్తినటువంటి మనం చూసాం. అంటే అటువంటి డేంజర్ జోన్ లో ఉన్నాయి ఈ నివాసాలు. వాళ్ళ డేంజర్ జోనే కాకుండా ఈ యొక్క అక్రమ కట్టడాల వల్లనే ఆ నదిలో నీరు అనేటువంటిది, వరద అనేటువంటిది పారకుండా ఈ యొక్క వరద రావడానికి, ఫ్లడ్స్ ఎక్కువ రావడానికి ఈ యొక్క అక్రమ కట్టడాలు అడ్డుపడతా ఉన్నాయి. దీనికి సంబంధించింది రచ్చ జరిగితే, నోటీసులు ఇస్తే, రాష్ట్ర ప్రజలందరూ కూడా క్వశ్చన్ చేస్తే చంద్రబాబు గారు అసెంబ్లీలో ఏం చెప్తారు, దాని యజమాని లింగమనేని గారు ఏం చెప్తారు, అసలు అది ఎవరి కట్టడము, చంద్రబాబు ఇల్లా, లింగమనేని ఇల్లా, ప్రభుత్వ ఇల్లా అనేటువంటిది $1000 నంద్యాల జిల్లాలో నాపరాతి పరిశ్రమలు మూతపడకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు దీక్షలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ దీక్షలను విరమింపచేయడానికి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మలు రంగంలోకి దిగారు. ఈ మేరకు బేతంచెర్ల మైనింగ్ కార్యాలయం ముందు దీక్షలు చేస్తున్న కార్మికులకు ఎంపీ శబరి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నాపరాతి పరిశ్రమ సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో 10 రోజులుగా చేస్తున్న దీక్షను కార్మికులు విరమించారు. బేతంచెర్ల మండలంలో ఇక్కడ పరిశ్రమల ఓనర్స్ అయితేనేమి, లారీల ఓనర్స్ అయితేనేమి ఇక్కడ 10 రోజుల నుంచి ధర్నా చేయడము అనేది
ఈరోజు తెలిసి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా మనం గమనిస్తే 2014 నుండి మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు రాయల్టీస్ కేవలం టన్నుకి 100 రూపాయలు అలా ఉన్నాయి. ఎవరైతేనేమి ధర్నాలు చేశాం న్యాయం కోసం, ఎప్పుడు కూడా అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేము ధర్నా చేసినప్పుడు రాలేదు. కానీ ఈరోజు ధైర్యంగా మా ప్రభుత్వం ఉన్నా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారి తరఫున అయితేనేమి ఒక ఎంపీగా ఈరోజు మిమ్మల్ని ఆదుకోవడానికని మేము ఈరోజు ధైర్యంగా వచ్చాం. మాకేమీ భయం లేదు. ఈరోజు రాజకీయం మా స్వార్థం కోసం మేము దిగలేదు. కేవలం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు రాజకీయం చేయాలి అనుకున్నాము. ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా న్యాయం జరిగేలాగా మేము పోరాడతాం. ఇప్పుడే అమ్మ అన్నారు మేమిద్దరం రాక్షసులు ఇక్కడ తయారైనామని, కానీ అమ్మ రాక్షసి కాదు, దేవత. ఇక్కడ మీకు దోన్లో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇప్పుడు 2014 నుండి ఎప్పుడైతే టీడీపీ ప్రభుత్వంలో ఉన్నామో అప్పుడు రాయల్టీ 100 రూపాయలు మాత్రమే ఉండింది టన్నుకి. తర్వాత స్వార్థం కొద్దీ ఎక్కడ డబ్బులు రాబట్టుకోవాలో అని చెప్పి దాన్ని 100% పెంచినారు. మీరు అంటున్నారు కోవిడ్ తర్వాత అనుకోని కారణాల వల్ల, కోవిడ్ తర్వాత ఏ ప్రభుత్వం అయినా అనుకోని కారణాల వల్ల ఇట్లాంటి చిన్న చిన్న పరిశ్రమలు, నాపరాయి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎవరు కూడా టార్గెట్ చేయరు తెలివి ఉన్న వాళ్ళైతే. ఎందుకంటే వేలాది మంది దీనిపైన ఆధారపడి ఉన్నారు. మనం గమనిస్తే గత 5 సంవత్సరాల కాలంలో 80% పరిశ్రమలు మూతపడిపోయినాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయినారు. దాన్ని ఎట్లా రివైవ్ చేసుకోవాలా అనేదే ముఖ్యం ఇక్కడ. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలాగైతే మనం ఆదుకున్నారో ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఆదుకుంటారు. మేము మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్తాము, ముందుకు తీసుకెళ్తాము. ఖచ్చితంగా మేమైతే హామీ ఇస్తాము మీకు న్యాయం జరిగేలాగా. ఎందుకంటే సీఎం గారు మీరు అన్నారు ఏసీ రూమ్లలో కూర్చుంటున్నారు అధికారులు నాయకులు అని. ఏసీ రూమ్లలో నాయకులు అధికారులు కూర్చునే సమయము అయిపోయింది. గత 5 సంవత్సరాలుగా ఏసీ రూమ్లలో కూర్చొని ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారో కూడా మనకు తెలియదు. ఈ ప్రభుత్వము ఏసీ రూమ్ లో కూర్చునే ప్రభుత్వం కాదు. ఈ రోజు కూడా మన ముఖ్యమంత్రి గారు నర్సరావుపేటలో పెన్షన్లు పంచుతున్నారు. ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరం రోడ్డు పైన తిరుగుతున్నాము, మీకు న్యాయం చేయాలని తిరుగుతున్నాము. మన ప్రభుత్వం పైన మీరు నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా మేము న్యాయం జరిగేలాగా నేను ఇమ్మీడియట్ గా నేను అమ్మ అదే అనుకుంటున్నాం, వెళ్దాము మనం వెళ్ళి అక్కడ న్యాయం జరిగేలాగా మనం చేద్దామన్నాము. మేము ఇమ్మీడియట్ గా విజయవాడకు బయలుదేరుతాము, సీఎం గారితో మాట్లాడతాము. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా మేము చేస్తాము. కొత్త సంవత్సరం వస్తుంది. కొత్త సంవత్సరం ఇట్లాగా ఏం చేయొద్దండి మీరు. మంచి జరుగుతుంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి జరుగుతుంది. మా పైన నమ్మకం పెట్టుకొని ఈ ధర్నా ఏదైతే ఉందో దయచేసి తప్పకుండా ఈరోజు మరి మంచిది. ఈరోజు దానికి ఫుల్ స్టాప్ పెట్టి కొత్త సంవత్సరం మంచిగా జరుగుతుందనే ఒక ఆశతో మనం అందరం ముందుకు వెళ్దాం. నూతన సంవత్సర వేడుకల వేళ విషాద ఘటన చోటు చేసుకుంది. ఆనందంగా గడపడానికి సముద్ర తీరానికి వచ్చిన యువకుల్లో 2 మునిగి ప్రాణాలు కోల్పోగా మరో యువకుడు గల్లంతయ్యాడు. కాకినాడ జిల్లా ఉప్పాడ కోనపేట రామకృష్ణారావు పేటలకు చెందిన గుత్తుర్తి సతీష్ కుమార్, వడిసిల నాగసాయి, బొర్రా శ్రీనుబాబు స్నానాలు చేసేందుకు ఎన్టీఆర్ బీచ్ కు వచ్చారు. అయితే లోతుకు వెళ్లడంతో పెద్ద అల వచ్చి వీరిని లోనికి లాక్కెళ్లింది. ఈ ఘటనలో గుత్తుర్తి సతీష్ కుమార్, వడిసిల నాగసాయి మృతదేహాలు లభ్యం కాగా బొర్రా శ్రీనుబాబు ఆచూకీ లభించలేదు. శ్రీనుబాబు ఆచూకీ లభించకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.